నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. 3 దుకాణాల్లో చోరీలకు పాల్పడి నగదుతో పాటు హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. ఈద్గా మెడికల్ షాప్లో, బస్టాండ్లోని మెడిప్లస్, పాత బస్టాండ్లోని కిరాణా షాపుల షట్టర్ల తాళాలు పగలగొట్టి దోచుకెళ్లారు. దుకాణ యజమానులు దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఒకే రోజు ఇన్ని చోరీలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి 8:30కు బంద్ చేసినాం. దాదాపు 50,000, 60,000 రూపాయల నోట్లు, చిల్లర నోట్లు బద్దీలు పోయినాయి. ఎప్పటిలాగానే బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ పొద్దున మొత్తం 6 గంటలకు ఇక్కడ ఫోన్ చేసి చెప్పారు, షట్టర్ కుల్లా ఉన్నాయంటే మేము వచ్చి చూసేవారికి షట్టర్ కుల్లా ఉంది. నేను లోపలికి పోలేదు. కంప్లైంట్ చేసి తర్వాత సార్ వచ్చిన తర్వాతనే లోపలికి పోయినాం. మొత్తం ఎంత పోయిందామో? ఒక 60,000-70,000 అందాలి అప్రాక్సిమేట్.